టాలీవుడ్కి అగ్ర హీరోగా కొనసాగిన మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఇప్పుడు వరుసటి ఫ్లాపులు అందుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని దాటేస్తూ నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో తన మార్కెట్ని పెంచేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్లందరూ నందమూరి బాలకృష్ణకు చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ సీనియర్ హీరోలందరిలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత 2 ఏళ్లుగా ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ హిట్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. దీంతో ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఉన్న హీరోగా బాలయ్య నిలుస్తున్నారు. అలాగే కమర్షియల్ డైరెక్టర్లకి నెంబర్ 1 చాయిస్గా బాలయ్య పేరే ఫస్ట్ ఉండడం విశేషం. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి ఇలా ఈ 3 సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సుమారు 100 కోట్ల కలెక్షన్లు అందుకుని కమర్షియల్ హిట్ గా నిలిచాయి. కమర్షియల్ డైరెక్టర్లందరూ బాలయ్య చుట్టూ తిరగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక మన ఇండస్ట్రీలో సీనియర్ హీరోల విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ రెమ్యునేషన్ చాలా తక్కువగా చెప్పుకోవచ్చు. 30 కోట్ల లోపే రెమ్యునేషన్ ని బాలయ్య తీసుకుంటున్నాడు. అందుకే నిర్మాతలు బాలయ్యతో సినిమా తీయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాలయ్యతో సినిమా చేస్తే లాభాలే తప్ప నష్టాలు లేవనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తుంది. మరి మనం మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఇప్పటికే రెమ్యునేషన్ భారీగా పెంచేశాడు. 100 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో చిరంజీవి రెమ్యునేషన్ ఏకంగా 80 కోట్లు ఉండడం నిర్మాతల్లో భయాందోళనలకు గురి చేస్తుంది. అయితే చిరంజీవితో సినిమాలు చేస్తే రెమ్యునేషన్కే ఎక్కువ ఖర్చు అవుతుందని నిర్మాతలు వాపోతున్నారు. మరి తెగించి సినిమా తీస్తే ఆ సినిమా హిట్ అవుతే పర్లేదు, లేదంటే నిర్మాతలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితుల నడుమ నందమూరి బాలకృష్ణ కమర్షియల్ డైరెక్టర్లకి దేవుడిగా కనిపిస్తున్నాడు. అందుకనేమో టాలీవుడ్లో కమర్షియల్ డైరెక్టర్లందరూ బెస్ట్ చాయిస్గా నందమూరి బాలకృష్ణ పేరు చెప్పుకొస్తున్నారు. మరి రెమ్యునేషన్ విషయం పక్క పెడితే ఇప్పుడైతే బాలయ్య మార్క్ యాక్షన్తో తన మార్కెట్ని ఫుల్గా పెంచేసుకున్నాడు. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో రికార్డులను కూడా సృష్టించాడు. అందుకే నిర్మాతలు, కమర్షియల్ డైరెక్టర్లు బాలయ్య చుట్టూ తిరుగుతూ బెస్ట్ ఆప్షన్గా చెప్పుకొస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.